పోలీసుకు దొరికిన చిన్న అప్పడం ప్యాకెట్ బిగ్గెస్ట్ మిస్టరీని సాల్వ్ చేసిందంటే మీరు నమ్ముతారా? ఇది మన అనంతపూర్లో జరిగిన రియల్ కేస్. 2026 జూన్ 23న పుల్లకుర్తి అనే గ్రామంలో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ లో కాలిపోయిన ఒక డెడ్ బాడీ అయితే దొరికింది. పోలీసులు అక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తే అక్కడ ఏ విట్నెస్ లేదు, కానీ కొన్ని థింగ్స్ దొరికాయి. ఒక కన్నడ న్యూస్ పేపరు, ఒక తాడు, కాలిపోయిన చిన్న అప్పడం ప్యాకెట్. అందరూ దీన్ని నార్మల్ అప్పడం ప్యాకెటే అనుకున్నారు, కానీ ఇదే కేసుని మలుపు తిప్పింది. ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నై యూనిట్ అని తెలిసింది. ఆ యూనిట్ సప్లైని చెక్ చేసుకుంటూ ఫాలో అవుతూ వస్తే కేసు బళ్ళారిలో ఆగింది. అక్కడ గత కొన్ని రోజులుగా మిస్ అయిన గురురాజారావు అనే వ్యక్తి గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఇంతటితో ఆగలేదు. గురురాజారావు డెత్ తర్వాత తన ఏటీఎం కార్డు నుంచి మనీ విత్డ్రాల్ అవుతున్నట్టు తెలిసింది. ఆ డీటెయిల్స్ ని, ఫోన్ రికార్డ్స్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే ఫైనల్లీ జూలై 8న బసవరాజు, కోట్రేస్ అనే ఇద్దరు సస్పెక్ట్స్ ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. పోలీస్ వర్షన్ ప్రకారం మనీ కోసం గురురాజారావుని టార్గెట్ చేసి ఎవిడెన్స్ దొరకకోకుండా డిస్ట్రాయ్ చేయడానికి బాడీని బర్న్ చేశారని చెప్పారు. కానీ ఇక్కడ కేసుని సాల్వ్ చేసింది ఏదో పెద్ద టెక్నాలజీ కాదు, అక్కడ ఇన్వెస్టిగేషన్ లో దొరికిపోయిన చిన్న అప్పడం ప్యాకెట్.